ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ మీరు అందించిన పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాల్లో మూడవదైన సజ్జన సాంగత్యం గురించి మీ మాటల్లో సార్. మూడవ పాయింట్ ఏంటంటే సజ్జన సాంగత్యం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అన్నాడు ఆది శంకరాచార్యుల వారు. 3 లోకాల్లోనూ కూడాను సజ్జన సాంగత్యమే సరైన మార్గము భవసాగరాన్ని దాటివేయడానికి. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలుసుకున్న జనులు సజ్జనులు. ధ్యానం ద్వారా 3వ కన్ను తెరుచుకుని తమ గత జన్మలను తెలుసుకుని జన్మ పరంపరా జ్ఞానం కలిగి కర్మ పరంపరా జ్ఞానం కలిగిన వాళ్ళే సజ్జనులు. అలాంటి వాళ్ళ సంగం చేయడమే సజ్జన సాంగత్యము. కనుక సజ్జనుడు అంటే ఎంత అర్థం ఉందో మనం తెలుసుకుందాం. ధ్యానం చేయని వాడెవడు సత్యానికి సజ్జనుడు కాజాలడు. కనుక ధ్యాన యోగుల అనుభవాలు వారి ముఖత వినడమే సజ్జన సాంగత్యం అనబడుతుంది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ధ్యానంలో అందరూ కూర్చున్న తర్వాత ఒక అర్ధగంట గంట ధ్యాన సమావేశం అయిపోయిన తర్వాత వెంటనే అందరి ధ్యాన అనుభవాలు వినాలి. రకరకాల ధ్యాన అనుభవాలు వస్తాయి. శరీరం తేలికగా అయిపోవడం, శరీరం బరువుగా కావడం, అనేక రంగులు కనబడడం, విపరీతమైన వెన్నునొప్పి రావడం, లేకపోతే లోపల ఇంకొక శరీరం ఊగిసలాడుతూ మనకి అనుభవానికి రావడం, ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు మనకి తెలియడం, అనేక ప్రకృతి దృశ్యాలు కనబడడం, కొండలు కోనలు లోయలు. ఆ తర్వాత మనకి గురువులు కనబడతారు. ఆ గురువులతో మనం సంభాషించాలి, వాళ్ళ దగ్గర ఎన్నో మెసేజెస్ తీసుకోవాలి. ఈ విధంగా ఎన్నో అనుభవాలు వచ్చినప్పుడు వారి అనుభవాలన్నీ వారి ముఖత ధ్యానం తర్వాత వినడాన్ని మనం సజ్జన సాంగత్యం అంటాం. అంతేకాకుండా ఆ తర్వాత ఎంతోమంది అద్భుతమైన పుస్తకాలు చదువుంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వారు ఆ పుస్తకాలు ఏమేమి గ్రహించారో అవన్నీ మళ్ళీ మనం గ్రహించాలి. అది సజ్జన సాంగత్యం అనబడుతుంది. అంతేకాకుండా సీనియర్ ధ్యానులు ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు సాధించారు, మందులు ఎలా మానేశారు, జీవితంలో చెడు అలవాట్లు ఎలా పోయాయి, మంచి దృక్పథాలు ఎలా వచ్చాయి, జీవిత గమ్యం ఎలా సుగమమైంది, ఈ విధంగా వారి యొక్క జీవన క్రియలో జీవితంలో కలిగిన మౌలికమైన మార్పుల గురించి కూడా మనం వినడం, దాన్నే సజ్జన సాంగత్యం అంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.